నేను మా ఫామ్ లో చెక్ ట్రేలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక చెరువు చెక్ ట్రేలో చనిపోయిన రొయ్య అయితే వచ్చింది ఒక రొయ్యే కదా, చనిపోయింది కూడా ఒక రొయ్య కదా అని అనుకోవద్దు. ఇలా ఒక రొయ్య చనిపోయి చెక్ ట్రేలో వచ్చినా లేదా చనిపోయి చెరువు మీద తేలినా చెరువు లోపల 100 రొయ్యలు చనిపోయి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అసలు మా చెరువు చెక్ ట్రేలో ఇలా చనిపోయిన రొయ్య ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఆక్వాకల్చర్ ఫీల్డ్ ను కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా రొయ్యను అబ్జర్వ్ చేస్తే రొయ్య అయితే ఇంకా ఫ్రెష్ గానే ఉంది, అంటే రొయ్య చనిపోయి ఎక్కువ సమయం అయితే ఏమి కాలేదు. ముందుగా రొయ్యను నీట్ గా క్లీన్ చేసుకుని దాని ఫిజికల్ అపిరియన్స్ ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే రొయ్యలు అనేవి కెనబాలిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. కెనబాలిక్ నేచర్ అంటే రొయ్యలకు మేత గానీ ప్లేస్ గానీ సరిపోనప్పుడు ఇంకో రొయ్య మీద అటాక్ చేస్తాయి. రొయ్య యొక్క ఫిజికల్ అపిరియన్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూడడానికి బాగానే ఉంది. ఇది కెనబాలిక్ నేచర్ వల్ల అయితే చనిపోలేదు. మరి ఇంకా ఏ కారణాల వల్ల చనిపోయిందో డీటెయిల్ గా చూసేద్దాం రండి. మౌల్టింగ్ టైమ్ లో అయితే అదేనండి, గుళ్ళ కొట్టే సమయంలో వీక్ గా ఉన్న రొయ్యలు అయితే చనిపోతూ ఉంటాయి. నిన్నైతే అమావాస్య ఉండే, రొయ్యలు మౌల్టింగ్ చేసే టైం ఇది. రొయ్యలు మౌల్టింగ్ అయ్యాయా లేదా అని దాని రోస్ట్రమ్ అయితే విరిచి తెలుసుకోవచ్చు. రొయ్య రోస్ట్రమ్ ని విరిచినప్పుడు అది హార్డ్ గా విరిగిపోయి 2 ముక్కలుగా విడిపోతే రొయ్య మౌల్టింగ్ అయి షెల్ అనేది ఏర్పడిందని అర్థం. ఇలా విడిపోకుండా రోస్ట్రమ్ కి అలానే ఉండిపోతే అది మౌల్టింగ్ కి సిద్ధంగా ఉందని అర్థం. సో ఇది మౌల్టింగ్ టైం కాబట్టి రోస్ట్రమ్ అనేది హార్డ్ గా విరిగి 2 ముక్కలుగా అయితే విడిపోకూడదు. ఈ రొయ్యకైతే అలానే 2 ముక్కలుగా అయితే విడిపోతుంది. సో ఇది మౌల్టింగ్ ఇష్యూ వల్ల అయితే చనిపోయింది. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మౌల్టింగ్ టైంలో అయితే ఇలా రొయ్యలు కామన్ గా చనిపోతూ ఉంటాయి.